హిట్ టాక్ వస్తే అట్టుంటది. కొంతమంది హీరోలకి హిట్ టాక్ రేర్ గానే వస్తది, కానీ వచ్చిందంటే ఇండస్ట్రీ అన్న టాప్ 2 అన్న పడిపోద్దంతే. రీసెంట్ గా బాస్ ది మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి వచ్చింది. ఏ రేంజ్ లో కొడుతున్నాడో చూస్తానే ఉన్నాం. రీజనల్ లో ఇండస్ట్రీ అవుతుంది అది. సో బాస్ తో పాటు ఇంకొంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళకి టాక్ పడడమే లేట్. పడిందంటే పడిపోద్ది వేరే సినిమాలకి. సో ఆ సినిమాలు ఏంటి, ఆ హీరోలు ఏంటి అనేది మాట్లాడుకుందాం జస్ట్ ర్యాండమ్ గా. సో జర మన కంటెంట్ నచ్చితే మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అవి కొట్టేసేయండి ప్లీజ్. మన బాస్ కి హిట్ టాక్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాతనే కదా 2017 లో 550తో హిట్ సినిమా కాదు హిట్ టాక్. హిట్ సినిమా అంటే మళ్ళీ వాళ్ళ విరే అంటారు, అదో బొక్కలో సినిమా. దానికి టాక్ కూడా రాకపోయినా అది ఏదో హిట్ అయిపోయింది. కానీ హిట్ టాక్ సాటిస్ఫై చేసిన సినిమా అయితే 550. దాని తర్వాత ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మొన్న మనశంకర్ సినిమాకి పడ్డది వరప్రసాద్ కి. సో టాక్ పడితే బాస్ ఇండస్ట్రీ కొట్టు పక్క. సో హిట్ టాక్ పడుడే లేటు. హిట్ టాక్ పడ్డదంటే అది ఐదర్ టాప్ 2 ఆర్ ఇండస్ట్రీ 2 ఆర్ ఇప్పుడు రీజనల్ లో తీసుకున్నాడు కాబట్టి రీజనల్ లో ఇండస్ట్రీ పక్క. 550 కథ అయింది నాన్ బాహుబలి, ఇప్పుడు రీజనల్ పరంగా ఇండస్ట్రీ. సో ఈ కేటగిరీలో ఈ ఆస్పెక్ట్ లో కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళల్లో నెక్స్ట్ వచ్చే పెద్ది రామ్ చరణ్ పెద్ది వస్తుంది. నిజంగా పెద్ది సినిమాకి జనరల్ గా రామ్ చరణ్ సినిమాలకి టాక్ రాదంతగా. మనం చూసింది టాక్ వచ్చిన మూడు: మగధీర, రంగస్థలం, RRR. ఆ 3 రిజల్ట్ తెలుసు. ఇండస్ట్రీస్ నాన్ బాబుల్ ఇండస్ట్రీసే. అఫ్ కోర్స్ మధ్యలో ఓ 2-3 సినిమాలకు హిట్ టాక్ వచ్చింది, లైక్ నాయక్ వచ్చింది, ధ్రువాకి వచ్చింది. కానీ నాయక్ కి కొంచెం క్లాష్ ఉండే, అది ప్యూర్ ఫ్యామిలీ సినిమా అవడం వల్ల లాంగ్ రన్ పోయింది. కానీ అండ్ ధ్రువ తెలుసు మనకి, డిమానిటైజేషన్ టైము, కొంచెం జానర్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్ని కలిసి కరెక్ట్ టైంకి వచ్చి ఒక ప్రాపర్ సినిమాకి ప్రాపర్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా చరణ్ అన్న టాప్ 2 ఆర్ 1 పెట్టేస్తాడు, నో డౌట్. అండ్ పెద్ది కూడా జరుగుద్ది. అఫ్ కోర్స్ పెద్ది కొంచెం టార్గెట్స్ పెద్ద ఉన్నాయి, ఎందుకంటే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి. కల్కి వచ్చింది, పుష్ప 2లు బాగా వచ్చే సినిమాలు. కానీ కల్కి పుష్ప 2 తర్వాత ఐ మీన్ దగ్గర సలార్ ఆ రేంజ్ లో పెట్టుద్ది. ఈ సినిమాల తర్వాత టాప్ 2 ఆర్ 3 మాక్సిమం ఈ రేంజ్ పెట్టేస్తుంది నంబరు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని అందుకే అంటారు. టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్, ఓపెనింగ్స్ టు లాంగ్ రన్ కుమ్మవుతులు ఇస్తారు రామ్ చరణ్. అండ్ నెక్స్ట్ బాబు స్వారణాసి. అసలు బాబు రేంజ్ క్యాలిబర్, బాబు రేంజ్ టాక్ పడి జమాన్ అయిపోయింది. నాకు తెలిసి లాస్ట్ శ్రీమంతుడు అనుకుంటా ప్యూర్ హిట్ టాక్ తో నడిచిన సినిమా. తర్వాత బ్లాక్ బస్టర్లు పడ్డాయి, కానీ అది మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమానే. ఒక లైక్ ఆయన రేంజ్ బొమ్మ అయితే పడలేదు. సో పడుతుంది, రాసేసుకోండి, పడుతుంది. వారణాసికి హిట్ టాక్ పడుతుంది, బాబు రేంజ్ సినిమా పడుతుంది. సో ఆ సినిమాకి చూస్తారు. అఫ్ కోర్స్ అనొచ్చు మీరు రాజమౌళి జక్కన్న కాబట్టి ఖచ్చితంగా హిట్ టాక్ పడుతుంది అని చెప్పి. కానీ రాజమౌళికి ఆ రేంజ్ ఓకే, అదంతా ఓకే. కానీ బాబుకి హిట్ టాక్ పడితే ఆ ఎఫోరియా తెలిసిపోతుందిలే. అంటే నేను అంటే బాక్స్ ఆఫీస్ పర్స్పెక్టివ్ లో కాదు, ఆ ఎఫోరియా, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కదలడము, ఆ రెస్పాన్స్, ఆ రియాక్షన్స్, అవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. బాబు సినిమాకి టాక్ వస్తే, సినిమాకి టాక్ వస్తే ఆ ఎఫోరియా నేను చాలా లాస్ట్ 15 to 20 years లో ఆ ఒక దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అండ్ శ్రీమంతుడు ఈ సినిమాలకే చూసిన. సో మిగతాన్ని కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినాయి. సో వారణాసి హిట్ టాక్ పడితే జనరల్ గా హంగామా అల్చేలు చూస్తారు. బాక్స్ ఆఫీస్ కాదు, మళ్ళీ అంటే బాక్స్ ఆఫీస్ సరే జక్కన్న క్యాలిబర్ ఇద్దరు కాంబో కాబట్టి వస్తాయి. కానీ నేను అంటుంది ఐఫోరియా, అది చూస్తారు. ఆ టాక్ వస్తే ఎలా ఉంటది, మరి మహేష్ బాబు సినిమా బాగుందని అంటే ఎలా ఉంటది, ఏ రేంజ్ లో కదులుతారు, ఏజ్ తో సంబంధం లేకుండా చూస్తారు. అండ్ తర్వాత స్పిరిట్. యాక్చువల్గా స్పిరిట్ ఫస్ట్ వస్తుంది, వారణాసి తర్వాత వస్తుంది. ఎనీవే స్పిరిట్ రీసెంట్ గా మనం చూసాం, రాజాసాబ్ టైంలో కొంచెం ట్రోల్స్, నెగిటివిటీ అదంతా నడిచింది, టాక్ రాలేదు కాబట్టి. యాక్చువల్ గా ప్రభాస్ అన్నకి హైప్ తో కూడా సంబంధం లేదు, జస్ట్ ఓకే మంచి సినిమా అని చెప్పి టాక్ వస్తే చాలు, ఇండియాలో రికార్డ్స్ అని లేస్తే అందరికి తెలుసు. కల్కి సినిమాతో చూసాం, కల్కికి అసలు హైపే లేదు. సలార్ తర్వాత వచ్చిన సలార్ తో పోలిస్తే 50% హైప్ కూడా లేదు. అఫ్ కోర్స్ తెలుసు అదొక కంటెంట్ బేస్డ్ ఫిలిం, లార్జ్ స్కేల్ కంటెంట్. కానీ ఎంతైనా టాక్ వస్తున్నాయి కదా, ఆ టాక్ రాకపోతే అసలు ఎంత కలెక్షన్ రాజాసాబ్ కూడా కొట్టబోతుండే కల్కి. కానీ టాక్ వచ్చింది కాబట్టి 1000 కోట్లు కొట్టింది. సో టాక్ వస్తే ప్రభాస్ అన్న సినిమాకి హైప్ కూడా అవసరం లేదు, ఖచ్చితంగా 1000 కోట్లు దాటేస్తుంది. అది ఇంకా 2023 కాబట్టి స్పిరిట్ కి కానీ అన్ని ఏ సర్టిఫికేట్ ఉండని, యాక్షన్ ఫిలిం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోని బాగుందని టాక్ వస్తే ఇది కూడా 1000 కోట్లు కొట్టేస్తుంది. సో రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళకి జస్ట్ టాక్ రావడం లేట్. టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా గట్టి బ్లాక్ బస్టర్లు అయితే సినిమాలు. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ గా మన బాస్ కి చూసాం, టాక్ వస్తే ఏ రేంజో ఇలా కూడా అదే రేంజ్ అవుద్ది.
సో మరి ఏ రేస్ ఏ సినిమా ఇంతలా సాటిస్ఫై చేస్తుంది, ఏది ఎంత రేంజ్ లో కొడుతుందో చూద్దాం. మీ మీ మోస్ట్ అవైటెడ్ మూవీ 3 వాటిలో ఏందనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.